డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సోమవారం తన నామినేషన్ను రామచంద్రపురం రిటర్నింగ్ అధికారి మరియు ఆర్డీఓ సుధాసాగర్ కు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ముందుగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ద్రాక్షారామ నుండి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల బైక్ ర్యాలీతో ప్రత్యేక వాహనంపై ఆర్డీఓ ఆఫీసుకు చేరుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. ర్యాలీ కారణంగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్పందించిపోయింది. ఆర్డీఓ ఆఫీసుకు చేరుకున్న అనంతరం ఒక్కొక్క సెట్టు నామినేషన్ దాఖలు చేయగా వాసంశెట్టి సుభాష్, సతీమణి లక్ష్మీ సునీత తెలుగుదేశం పార్టీ తరపున మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి సుభాష్ మాట్లాడుతూ తన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు 25,000 మంది హాజరవటం జరిగింది. దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు, ఆశావాహులు అందరూ కూడా, అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేయ వేసి అందరూ చేయ కలిపి మరి ఈరోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక మంత్రి గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నా సరే మా యొక్క సహచరులందరూ కూడా, మాకు బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ కలిపి ఈరోజు ఇది నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో 20,000 మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి. ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయవల్ల మరంతా ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం, ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా, మహిళతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తి, ఈ యొక్క ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఇక్కడతో అలసత్వం అనేది ఉండదు, మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ, ఈ టికెట్ ఆశించిన నా సహచరులు, ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే త్వరలో వచ్చేది 140 సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది. ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అనే విశ్వాసం బలంగా ఉంది.